శ్రీమతి నమః. ఈరోజు పొద్దున్నే నాకు ఒక న్యూస్ తెలిసింది. అది మంచు మనోజ్ గారు మాట్లాడుతున్నారనమాట. మేము ఒక 5 యూట్యూబ్ ఛానల్స్ ని బ్యాన్ చేసేసాము. ఎందుకు అంటే సినిమా వాళ్ళ వ్యక్తిగత విషయాలన్నింటినీ వాళ్ళు బయట పెడుతున్నారు, ఇబ్బందికరమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. కాబట్టి ఆ 5 యూట్యూబ్ ఛానల్స్ మీద మేము చర్య తీసుకున్నాము, అవి మూసేశారు. ఇంకా కొన్ని ఛానల్స్ ఉన్నాయి, వాటి మీద కూడా మేము చర్య తీసుకుంటామని. చాలా బాగుంది. ఎందుకంటే అభ్యంతరకరమైన వ్యాఖ్యలు ఎవరు చేసినా సరే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. అదే చర్య ఇప్పుడు సామాజిక మాధ్యమం తెరుస్తూ ఉంటే ఎంత మంది మీద జరుగుతున్నాయో కదా, వాళ్ళ మీద కూడా మీరు చర్య తీసుకుంటే బాగుంటుంది కదా. నంద్యాలలో ఆ అమ్మాయి బ్రతికి ఉందో తెలియదు, చనిపోయిందో తెలియదు. ఆ తల్లిదండ్రులు పడుతున్న వేదన అంతా ఇంత కాదు కదా. ఒక్కడైనా మాట్లాడారా ఆ విషయమే? మాట్లాడలేదు, మాట్లాడరు కూడా. ఎందుకంటే ఆ అమ్మాయి ఏమి బాగా చదువుకున్న కుటుంబంలో ఏం పుట్టలేదు కదా, బాగా డబ్బున్న కుటుంబంలో ఏం పుట్టలేదు కదా. మన ప్రభుత్వము తన ప్రయత్నాన్ని తను చేస్తున్నా, గజయితగాళ్ళని పంపించి గజయితగాళ్లతో ప్రయత్నాలు చేస్తున్నా సరే పాపం అమ్మాయి శరీరం దొరకలేదు. కానీ కనీసం మనుషులుగా ఈ సినీ యాక్టర్లు ఎవరైనా సరే ఈ పి హనుమంతు విషయంలో ఏ విధంగా అయితే స్పందించారో అలా ప్రతి విషయంలో కూడా స్పందించడం మొదలు పెట్టారనుకోండి. ఒక సినిమా యాక్టర్లు మాత్రమే కాదు, ప్రముఖులందరూ కూడా ఒకటి ఏదైనా సరే అన్యాయం జరిగినప్పుడు ఆ అన్యాయం మీద మాట్లాడితే చాలా బాగుంటుంది కదా. 2 రోజులు మాట్లాడతారు ఆ అన్యాయం జరిగినప్పుడు, 3 రోజులు మాట్లాడతారు, ఆ తర్వాత అంతా మామూలుగానే అయిపోతుంది, మళ్ళీ ఇంకొకటి జరుగుతూనే ఉంటుంది. ఆ నంద్యాల సంఘటన జరిగి 6 రోజులు కాలేదు. తిరుపతిలో 3వ తరగతి చదువుకుంటుంది ఆ పిల్ల. ఇంటి ముందు ఆడుకుంటుంది. తల్లిదండ్రులేమో కూలి పనికి వెళ్ళారట. వెళ్తే ఒక 63 ఏళ్ల మానవ మృగం ఆ పిల్లని తీసుకొచ్చి నీకు చాక్లెట్ ఇప్పిస్తానని చెప్పి మభ్యపెట్టి లోపలికి తీసుకువెళ్లి అత్యాచారం చేసేశాడు. అంటే వాడు మనిషా, పశువా? ముని మనవరాల వయస్సున్న ఆ పిల్ల మీద వాడు అత్యాచారం చేశాడంటే ఆ పిల్లలో వాడికి ఏం కనిపించింది? 63 సంవత్సరాలు బతికాడు కదా వాడు. 63 సంవత్సరాల జీవితాన్ని సాగించుకుంటూ వచ్చాడు కదా. చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్న వాడికి పిల్లని అలా నాశనం చేసేయాలని ఎలా అనిపించింది అసలు? అలాగే విజయనగరంలో 5 నెలల పసిపాప తల్లి ఉల్లిపాయలు వస్తే కొనుక్కుందామని బయటికి వెళ్తే అక్కడ ఎవడో కొంచెం మస్తీ స్థిమితం లేనివాడు తిరుగుతున్నాడంట. అంతకు ముందు అతను ఆ ఊర్లో తిరుగుతూ ఉంటే అతన్నేమో ఆ ఊర్లోకి రానివ్వకుండా చేశాట, మళ్ళీ ఆ ఊర్లోకి వచ్చాట. ఈ అమ్మాయి పాపం బయటికి వెళ్లి ఉల్లిపాయలు కొనుక్కొచ్చే లోపే వీడు ఉయ్యాల్లో పడుకోబెట్టిన ఆ పిల్ల మీద అత్యాచారం చేసి ఈ లోపలికి తల్లి వస్తున్న శబ్దం విని పారిపోతుంటే లోపలికి వచ్చి ఈ తల్లి ఉయ్యాల్లో చూసుకుంటే బిడ్డకి రక్తస్రావం జరుగుతుంది. ఏం జరుగుతోందో అర్థం కాక హాస్పిటల్లో చూపిస్తే అత్యాచారం చేశారు అని తెలుసు. 5 నెలల పసిపాపలో వాడేం చూశాడు ఆ దరిద్రుడు? ఆ పిల్లని అలా చేశాడు. అంటే వీళ్ళందరికీ అక్కడ ఆడది అయితే చాలు, స్త్రీ రూపం అయితే చాలు, దాన్ని ఏదో విధంగా నాశనం చేసేస్తారు అన్నమాట. ఏదో విధంగా ఆ పిల్ల జీవితాన్ని సర్వనాశనం చేసేస్తారు. ఆ పిల్ల చచ్చిపోయినా పర్వాలేదు, ఆ పిల్ల చచ్చిపోతే ఆ కుటుంబం ఎంత బాధపడినా పర్వాలేదు, వీళ్ళ పశువాంఛ మాత్రం తీరిపోవాలి, వీళ్ళ కోరిక మాత్రం తీరిపోవాలి. అలా తయారైపోయారు. దానికి వయసుతో నిమిత్తం ఏం లేదు. పాపం పుట్టిన పిల్ల దగ్గర నుంచి 60 ఏళ్ల ముసలమ్మ వరకు వాళ్ళందరినీ రేప్ చేసేస్తారు. 8 ఏళ్ల వయసు ఉన్నవాడి దగ్గర నుంచి 80 ఏళ్ల ముసలోడు వరకు ఎవడైనా సరే రేప్ చేసేస్తారు. ఈ రేప్ చేసేవాడికి వయసుతో సంబంధం లేదు, బాధపడే పిల్లలకి కూడా వయసుతో సంబంధం లేకుండా రోజు రోజుకి అరాచకాలు ఎక్కువైపోతుంటే ఆడపిల్లని బయటికి పంపించాలి అంటే భయం వేస్తుంది. ఇంట్లో పిల్లలు ఏమంటారో తెలుసా? ఏమ్మా బయటికి పంపించావు అని అడుగుతారు. వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలి? వాళ్ళని ఏ విధంగా ఊరుకోబెట్టాలి చెప్పండి? నువ్వు ఆడపిల్లవి, నువ్వు ఇంట్లో ఉండిపో అని చెప్పి ఇంట్లో కూర్చోబెట్టాలా? ఏం చెయ్యాలి? మనం ఏం చెయ్యాలో తెలుసా? పిల్ల పుట్టిన దగ్గర నుంచి ఇంకా ఆ పిల్లని వదిలిపెట్టకుండా కాస్త నడక వచ్చిన దగ్గర నుంచి మనం చిన్నపిల్లలకి ఉగ్గుపాలతో పాటు భయాన్ని నేర్పేస్తాం. పిల్ల ఏదైనా తగులుకుని కింద పడింది అనుకోండి, వెంటనే మనం ఏం చేస్తాం తెలుసా? అయ్యయ్యో నువ్వు బాధపడకు అని చెప్పి మంచాన్ని కొడతాం. కొట్టి నువ్వు కొట్టావా హత్తేరి అని చెప్పి అక్కడ మొదలు పెడతాం పిల్లలకి అబద్ధం నేర్పించటం. అలాగే
బూచోడొచ్చి నిన్ను ఎత్తుకుపోతాడు, దొంగోడొచ్చి నిన్ను ఎత్తుకుపోతాడు, నువ్వు అన్నం తినకపోతే వాడొస్తాడు వీడొస్తాడు అని చెప్పి మనం అన్నం తినిపిస్తాం చూసారా పిల్లలకి, అక్కడ నేర్పిస్తున్నాం భయం. మనం పిల్లలకి ఉగ్గుపాలతో నేర్పించవలసింది ఏంటో తెలుసా? నీ జోలికి ఎవడైనా వస్తే ఊరుకోకు, నువ్వు ఏం చెయ్యాలో తెలుసా అని ఉగ్గుపాలతో ధైర్యాన్ని నింపాలి. ఉగ్గుపాలతో ఆ పిల్లకి మానసికంగా నువ్వు ధైర్యంగా ఏ కష్టాన్ని వచ్చినా ఎలా తట్టుకోవాలి అనేది తల్లి నేర్పాలి. ఎవడో ఏదో చేస్తాడు అని మనం భయపడుతూ ఇంట్లోనే కూర్చుండిపోతే మన దగ్గరికి కష్టం అనేది రాకుండా పోదు. మనం ధైర్యంగా నిలబడి ఎవడొచ్చినా సరే వాణ్ణి అంతం చేసేంత ధైర్యాన్ని మనం నింపుకున్నాము అని అనుకోండి, అప్పుడు ఆడపిల్లకి భద్రత ఉంటుంది. చిన్నప్పటి నుంచే పిల్లకి తనని తాను ఎలా కాపాడుకోవాలో ఆ విద్యను నేర్పండి. కరాటే ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ నేర్పించాము అని అనుకోండి, ఆ పిల్ల మీద చెయ్యి వేయటానికి ఎవరైనా సరే భయపడతారు. అలాగే మనం మన పిల్లలకి చెప్పాలి. సాధారణంగా ఇంట్లో మనం మన పిల్లలకి చెప్పం. ఆఖరికి పిల్ల మెన్సెస్ అయితే బల్లి పడింది కుక్క ముట్టుకుంది అని చెప్తామే తప్ప పిల్ల మెన్సెస్ అయినప్పుడు ఆ అమ్మాయికి నెలకొకసారి ఎందుకు వస్తుంది, అప్పుడు మనం ఏం చెయ్యాలి, ఆ అమ్మాయి మానసిక పరిస్థితి ఏంటి అనేది ఇంట్లో ఉన్న మగపిల్లలకి కూడా ఆడపిల్లలతో ఎలా ప్రవర్తించాలి అనేది చెప్పకపోతే ఇలాంటి దుర్మార్గులు తయారవక ఇంకెవరు తయారవుతారు చెప్పండి? ఇలా రేప్ చేసేవాళ్ళు కానీ ఇలా నష్టపరిచే వాళ్ళు కానీ చరిత్ర చూసుకుంటే వాళ్ళు ఎప్పుడో ఏదో ఒక చోట తప్పు చేసిన వాళ్ళే అయ్యి ఉంటారు. ఈ నంద్యాల ఇన్సిడెంట్ లో కూడా పిల్లలు ముగ్గురు కూడా సిగరెట్లు కాల్చుకుంటూ పార్కులో ఉండి డబ్బులు లేకపోతే ఆ పార్కు వచ్చిన వాళ్ళని కొట్టేసి డబ్బులు సంపాదించేవాళ్ళట. అప్పుడైనా కనీసం వెధవలారా మీరు ఇక్కడ ఎందుకు కూర్చున్నారా, మీరు ఇలా సిగరెట్లు అవి తాగడం మంచిది కాదు కదా అని చెప్పి వాళ్ళ ప్రవర్తన గురించి తల్లిదండ్రులకు చెప్పుంటుంటే కనీసం వాళ్ళు మారుదురేమో. ఆ ముగ్గురు పిల్లల్లో ఒకటి తండ్రి ఆ తల్లి దగ్గరికి వచ్చి నీ కూతురు నెల రోజులైనా సరే దొరకదు అని చెప్పి అనుండేవాడు కాదు. ఆ తల్లిదండ్రుల సంస్కారం ఎంత గొప్పదో అంత సంస్కారంగా కూతుర్ని పోగొట్టుకున్న తల్లి దగ్గరకు వచ్చి ఆ మాట మాట్లాడాడు. అంటే మనం పిల్లలకి సంస్కారం నేర్పకపోగా బాధపడుతున్న వాళ్ళని కూడా మనం బాధపడుతున్నాం. దయచేసి ఎవరైనా సరే తప్పు చేస్తే ప్రశ్నించండి. దానికి వాళ్ళు వీళ్ళు అనే భేదం ఏం లేదు. సెలబ్రిటీలే ప్రశ్నించాలి, గొప్ప వాళ్లే ప్రశ్నించాలి, పోలీస్ వాళ్లే రావాలి, ఎవరో ఉద్యోగం చేసుకుంటున్న వాళ్లే రావాలి అని చెప్పి మనం ఎదురు చూస్తూ ఉంటే మన ప్రాణాలు ఎవరు కాపాడతారు? మనకు అన్యాయం జరుగుతున్నప్పుడు, మనకి ఏదైనా నష్టం జరిగినప్పుడు, మనకి కష్టం ఎదురైనప్పుడు పోలీసులకి ఫోన్ చేస్తావా? పోలీసులకి ఫోన్ చేసే సమయం ఉంటే చెయ్యొచ్చు. ముందు మనల్ని మనం రక్షించుకునే ఆత్మస్థైర్యం మనకి కావాలి కదా. ఆ ఆత్మస్థైర్యం లేనప్పుడు ఎంతమంది బయట నుంచి ఉన్నా సరే మనల్ని రక్షించలేరు. అసలు చెప్పాలి అంటే ఈ ఇంటర్నెట్ వచ్చిన తర్వాత కొన్ని విధాలుగా మంచి జరిగితే కొన్ని విధాలుగా చెడే జరుగుతుంది. ఈ ఫ్రీ ఇంటర్నెట్ అని చెప్పి ఉపయోగించడం మొదలు పెట్టిన తర్వాత ఈ ఫ్రీకి అలవాటు పడిపోయి అందులో చూడనివి చూడకూడనివి అన్నింటికి అలవాటు పడిపోయి పిల్లలు ఇలా చేస్తే ఎలా ఉంటుంది, ఇలా ప్రవర్తిస్తే ఎలా ఉంటుంది అని ప్రతి దాన్ని ఎక్స్పెరిమెంటల్ గా చేస్తూ, ఏదైతే ఎక్స్పెరిమెంటల్ చేయకూడదో అని ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఆడపిల్లల జీవితాన్ని కాలా రాసేస్తున్నారు. దయచేసి ఇందులో తల్లిదండ్రుల బాధ్యత ఉంది, ఉపాధ్యాయుల బాధ్యత ఉంది, సమాజపరంగా మన అందరి బాధ్యత ఉంది. మనందరం కలిసి పోరాడితే తప్ప వీటిని మనం రూపు మాపలేం. ఎక్కడో ఏదో జరిగిందని ప్రతిరోజు ఈ వార్తలు వింటూనే ఉంటాం, చూస్తూనే ఉంటాం. ఇవన్నీ పోవాలి అంటే ముందు మార్పు మనలో మొదలవ్వాలి. మనలో మార్పు మొదలైన రోజున ఇలాంటివన్నీ జరగవు. మగపిల్లలకి సంస్కారం నేర్పించండి. అలాగే ఆడపిల్లలకి కూడా తను ఎలా ఉండాలో చెప్పండి. పిల్లలు తిడతారు, మన మాట వినరు. ఫస్ట్ చెప్పినప్పుడు వాళ్ళకి కోపం వస్తుంది. ఇలా ఎందుకు ఉండకూడదు, ఇలా ఎందుకు ఉండకూడదు అని అంటారు. కానీ చెప్పగా 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 వాళ్ళు వింటారు. కనీసం 10 సంవత్సరాల తర్వాత అయినా సరే ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండాలి అంటే ఇప్పటి నుంచి మనం మేల్కొందాం. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.